తనకు మంత్రి పదవి రావడం సంతోషంగా ఉందన్నారు ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్. తాను మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉండి క్షేత్రస్థాయిలో పనిచేశాను కాబట్టి పార్టీ గుర్తించిందన్నారు. కాంగ్రెస్ అట్టడుగు వర్గాల వారికి న్యాయం చేస్తుందంటున్న అడ్లూరి లక్ష్మణ్తో అనిల్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వంలో మరొక కీలక ఘట్టం మలుపు తిరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే మనకి నిన్నటి వరకు కూడా కొంతమంది పేర్లే క్యాబినెట్లో వస్తున్నాయని చూసాం. సో తాజాగా ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మపురి ఎమ్మెల్యే, ఎందుకంటే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ క్షేత్రస్థాయి నుంచి ప్రజా సమస్యల గురించి తెలుసుకున్నటువంటి అడ్లూరి లక్ష్మణ్ను గుర్తించింది హైకమాండ్. సో దీంతో ఈ రోజు ఉదయం అంటే నిన్నటి వరకు కొంతమంది పేర్లే మనకి బయటకు వచ్చినా కానీ ఈరోజు అనూహ్యంగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేరు ఈ క్యాబినెట్లో వస్తుందని ఫోన్ రావడం, రెడీగా ఉండాలి రాజ్భవన్కి రావాలని ఫోన్ రావడం జరిగింది. సో మనతో పాటు ప్రభుత్వ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఉన్నారు. సో సార్, ఎట్లా ఉండొచ్చు అంటే మీరు అనూహ్యంగా అంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ధర్మపురి నియోజకవర్గంలో చాలా ఏరియాల్లో మీరు క్షేత్రస్థాయిలో తిరిగి ప్రజా సమస్యలను గుర్తించారు. సో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని గుర్తించడం పట్ల అంటే సామాజిక వర్గాలు ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అట్టడుగు వర్గాలకి పేద ప్రజలకు అండగా ఉంటుందని చెప్తున్నారు. సో మిమ్మల్ని ఈరోజు క్యాబినెట్లో తీసుకోవడం పట్ల మీరు ఎట్లా చూస్తారు? ఈరోజు నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు జాతీయ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మల్లికార్జున్ ఖార్గే గారు, మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు, తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ తల్లి, ఈరోజు మా ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ గారు, మా ముఖ్యమంత్రి వర్యులు, మా మంత్రివర్గం, గౌరవ మంత్రివర్గం అంతా కూడా, పిసిసి అధ్యక్షులు యావత్ అంతా కూడా ఒక సామాన్యమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. ఈరోజు మా పెద్దపల్లి హరిజనవాడలో మా తండ్రి గారు పుట్టిండు. 84లో ఎన్ఎస్ఐ నుంచి నా ప్రయాణం మొదలైంది. ఎన్ఎస్ఐ జూనియర్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీసీ మెంబర్గా, జిల్లా పరిషత్ చైర్మన్గా, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా మన ధర్మపురి ప్రజలు, మన ధర్మపురి లక్ష్మణ ఆశీస్సులతో శాసనసభకు ఎన్నుకోకపడ్డాను. ఈరోజు నేను 2018లో గెలిచినా కూడా, ఓడగొట్టినా కూడా, ఆ రోజున టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఎన్ని విధాల ఇబ్బందులు పెట్టినా కూడా పార్టీని నమ్ముకొని, కార్యకర్తలు నమ్ముకొని ఈరోజు ఈ స్థాయిలో రావడం, ఈ స్థాయిలో నాకు అవకాశం ఇవ్వడం అనేది నిజంగా మా కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానానికి నేను జన్మాంతరం కూడా రుణపడి ఉంటా అని చెప్పి మనస్ఫూర్తిగా వారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలా ఈరోజు నేను ఎన్నడూ కూడా ఊహించలే ఒక సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రాష్ట్ర మంత్రివర్గంలో క్యాబినెట్లో అవకాశం రావడం అనేది. అది నేను నిజంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం పేదవాళ్ళ పక్షాన, బలహీన వర్గాల పక్షాన, బడుగు వర్గాల పక్షాన ఇలా కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం, దీన్ని బట్టి యావత్ తెలంగాణ ప్రజానికానికి అర్థమవుతుందని చెప్పేసి ఆలోచన పరంగా ముందుకు ఈరోజు ఒక మంచి ఆలోచన పరంగా ముందుకెళ్తున్న విషయాన్ని కూడా మనవి చేస్తున్నాం ఈ ద్వారా. అంటే కాంగ్రెస్ పార్టీ మనకి మొదలుగా 3 సామాజిక వర్గాలు, మాదిగా, మాల, తర్వాత ముద్దిరాజు. సో ముగ్గురిని తీసుకోవడం పట్ల ఈ ఎంటైర్ కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి కూడా అంటే ఎట్లా చూస్తున్నారు? అంటే సామాజిక వర్గాలనే ముఖ్యంగా వాళ్ళని గుర్తించే ఇట్లాంటి క్యాబినెట్లో చోటు దక్కే అవకాశం కల్పిస్తుంది. తెలంగాణ ప్రజానికం ఉన్నటువంటి అన్ని వర్గాలు, అంటే గ్రామీణ ప్రాంతం ఉన్నటువంటి ప్రజానికం ఉన్నటువంటి అన్ని వర్గాలు, బీసీ వర్గం కానీ, దళిత వర్గం, షెడ్యూల్ క్యాస్ట్లో ఉన్నటువంటి అన్నదమ్ముల్లాగా కలిసి ఉండేవాళ్ళం మేము. మాలా కానీ, మాదిగ కానీ, ఇంకా ఉపకులు అందరం అన్నదమ్ములాగా కలిసి ఉన్నటువంటి మాకు సమన్యాయం చేయాలి. అన్ని వర్గాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం చేయడం వల్ల అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా వారి యొక్క సమస్యల విషయంలో అవగాహన పరంగా ఆ మంత్రివర్గం, ఈరోజు ఈ మంత్రివర్గం చూస్తేనే మీకు అర్థమవుతుంది. గతంలో 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళినటువంటి టీఆర్ఎస్ మంత్రివర్గం ఉండేది. ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పూట అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి మంత్రివర్గం ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా దళిత వర్గం, గౌరవ ప్రసాద్ కుమార్ గారు స్పీకర్ గారు దళిత వర్గం, ఈరోజు దామోదర్ రాజనరసింహ మా అన్నగారు, ఈరోజు వర్గీకరణకు వారి కీలకంగా వారి నేతృత్వంలో జరిగినటువంటి మా దామోదర్ రాజనరసింహ అన్న. ఈరోజు మేము శాసనసభ్యులుగా మేము 6గురం, ఇంకా మిగతా శాసనసభ్యులు అంతా దళిత వర్గానికి చెందిన వాళ్ళందరం. ఈరోజు నాకు కానీ మా డాక్టర్ వివేక్ గారు కానీ అవకాశం ఇవ్వడం అంటే ఇది ఒక లైన్, ఒక దళిత వర్గానికి, పేద వర్గానికి, బలహీన వర్గాలకు, అట్టడుగు వర్గానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పట్టం కడుతుంది. కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ఇలా ఒక సంక్షేమ కార్యక్రమాలు కాదు, పదవుల విషయంలో కూడా సమన్యాయం చేస్తుంది అనేది కూడా దీని యొక్క నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా V6 ద్వారా యావత్ తెలంగాణ ప్రజానికి తెలియజేసుకుంటున్నాను. క్యాబినెట్లో చోటు దక్కిన శుభ సందర్భాన నియోజకవర్గాల ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు మీ తరఫున ఎట్లా? ఈరోజు మనస్ఫూర్తిగా మా తెలంగాణ రాష్ట్ర ప్రజానికాలు ఉన్నటువంటి సుమారు 32 లక్షల మా మాదిగ కుల బాంధవులకు, మా తెలంగాణ మా ధర్మపురి నియోజకవర్గం ఉన్నటువంటి 140 గ్రామాలకు 2,26,000 ప్రజలకు, మా ధర్మపురి లక్ష్మణ స్వామి యొక్క ఆశీస్సులతోని గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలో మా మంత్రుల యొక్క
గౌరవ మంత్రివర్యుల యొక్క నేతృత్వంలో కూడా గౌరవ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఈ అవకాశం ఇచ్చినందుకు జీవితకాలం ఉన్నంత వరకు నా ప్రాణం ఉన్నంత వరకు నేను రుణపడి ఉంటా పార్టీకి, అదేవిధంగా మా నియోజకవర్గ ప్రజలకు అని చెప్పి మరొక్కసారి మనవి చేసుకుంటూ, పేదలకు ఇచ్చిన మాట అమలు చేసే విధంగా, ఎందుకంటే సామాన్య కార్యకర్తలు వచ్చిన వాళ్ళం, సామాన్య ప్రజల కష్టాలు తెలిసిన వాళ్ళం, సామాన్య ప్రజల యొక్క ఇబ్బందులు తెలిసిన వాళ్ళం, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళంగా ఖచ్చితంగా సామాన్య ప్రజలు మేలు చేసే విధంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ముందుకెళ్తామనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేసుకుంటే మరొక్కసారి మనస్ఫూర్తిగా చేతులు జోడించి యావత్ కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్ర మంత్రివర్గానికి, ముఖ్యమంత్రి వర్యులకు, మా సహచర శాసనసభ్యులు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. సో చూడవచ్చు, మొత్తానికి అయితే రాష్ట్ర ప్రభుత్వంలో ఈ క్యాబినెట్లో చోటు దక్కడం మొత్తం చాలా సంతోషం. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు మాకు ఇళ్ళవేళలో ఉంటాయి. తర్వాత రాష్ట్ర ప్రజలకు, ధర్మపురి నియోజకవర్గ ప్రజలకు ఇళ్ళవేళలో అందుబాటులో ఉంటూ నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క బాధ్యతను నెరవేరుస్తానంటూ ప్రభుత్వ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అనిల్తో, అనిల్ V6 న్యూస్, హైదరాబాద్.